ఒక ఊరిలో అమృతవల్లి అనే చిన్నారి ఉండేది. ఆమెకు కథలు వినడం, కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ఇష్టం. ఆమె అమ్మమ్మ రాత్రి ఆమెకు ఎన్నో కథలు చెప్పేది. ఒకరోజు తను ఆడుకుంటూ ఊరి చివరికి వెళ్ళింది. అక్కడ తనకి ఒక వింత అడవి కనిపించింది. అదే మాయా అడవి. ఊరివాళ్లు చెబుతుండేవారు, ఆ అడవిలోకి వెళ్లినవాళ్లు ఎవరూ తిరిగి రాలేదు అని. అమృతవల్లికి ఆసక్తి ఎక్కువైంది. అందరూ భయపడే ఈ అడవి లోపల ఏముంది అని తెలుసుకోడానికి మాయ అడవిలోకి వెళ్ళింది. అడవిలో అడుగు పెట్టగానే ఒక్కసారిగా బలంగా గాలులు వీచాయి. రంగురంగుల పక్షులు కిలకిలమని కూశాయి. చెట్లు ఊగుతూ ఆమెని భయపడేలా చేశాయి. తాను మాత్రం ముందుకు అడుగులు వేసింది. అక్కడ తనకి ఒక చిన్న బంగారు తలుపు కనిపించింది. అడవిలో తలుపు ఎలా ఉంటుంది అని ఆశ్చర్యపోయింది అమృతవల్లి. తలుపును మెల్లగా తట్టి చూసింది. తలుపు మెల్లగా తెరుచుకుంది. లోపల కనిపించిన దృశ్యం ఆమె ఊహించిన దానికంటే చాలా అద్భుతం. అక్కడ చెట్లు వజ్రాల్లా మెరుస్తున్నాయి. పూలు మాట్లాడుతున్నాయి. జంతువులు నవ్వుతూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నాయి. అదే సమయంలో ఒక చిన్న పిల్లి హలో అమృతవల్లి అని పిలిచింది. అమృతవల్లి ఆశ్చర్యంగా చూసింది. నువ్వు మాట్లాడగలవా? నా పేరు నీకు తెలుసా? పిల్లి, అవును, నేను ఎప్పటినుండో నీకోసం ఎదురుచూస్తున్నాను. వల్లి, ఎందుకు అని అడిగింది. పిల్లి, ఇది మాయా అడవి. ఇది త్వరలో నాశనం కావడానికి దగ్గరగా ఉంది. నువ్వే దాన్ని ఆపాలి అంది. ఈ అడవిలో ఒక మాయా వృక్షం ఉంది. దాని ఆకు ఒక్కసారి ఊదగానే ఆ అడవి మాయమవుతుంది. కాని దాన్ని కాపాడాలి. మనం కలిసి ఆ వృక్షాన్ని రక్షించాలి. అమృతవల్లి అడిగింది, నేను ఎలా రక్షించాలి? పిల్లి చూపించిన దారిలో వెళ్ళింది. కొంత దూరం వెళ్లిన వెంటనే ఒక మంత్రగత్తె కనిపించింది. ఆమె చేతిలో ఒక ఆకు ఉంది. మంత్రగత్తె, హహా! ఈ ఆకును ఊదగానే ఈ అడవి సర్వనాశనం అవుతుంది. అమృతవల్లి, దయచేసి అలా చేయకండి అని కోరింది. మంత్రగత్తె, నువ్వు చిన్న పిల్లవి, నువ్వు నన్ను అడ్డుకుంటావా? తప్పుకో అని గట్టిగా అరిచింది. కాని అమృతవల్లి కొంచెం కూడా భయపడలేదు. ఈ అడవి పక్షులకు, జంతువులకు, చెట్లకు ప్రాణాధారం. దాన్ని నాశనం చేయడం తప్పు అని ధైర్యంగా చెప్పింది. మంత్రగత్తె, వల్లి, నీ ధైర్యం, నీ మాటలు నా మనస్సును కదిలించాయి అని వల్లికి ఆకును ఇచ్చేసింది. వల్లి ఆ ఆకును తిరిగి చెట్టుకు ఇచ్చేసింది. అప్పుడు మహావృక్షం కాంతివంతంగా మెరిసిపోయింది. పూలు నవ్వుకున్నాయి. పక్షులు సంతోషంగా ఎగిరాయి. అందరూ ఆనందంగా గడిపారు. మాయా అడవికి మళ్లీ జీవం వచ్చింది. పిల్లి అమృతవల్లిని చూసి, నువ్వే నిజమైన వీరురాలు, ధైర్యవంతురాలు. అందరూ కలిసి అమృతవల్లిని సంతోషంగా మెచ్చుకున్నారు. ఆ రోజు రాత్రి అమృత ఇంటికి వెళ్లి తన అమ్మకు జరిగినదంతా చెప్పింది. ఆమె తల్లి వల్లిని ముద్దు పెట్టుకుని, నీ మంచి హృదయం ఎప్పటికీ అలాగే ఉండాలి అని ఆశీర్వదించింది. ఇకపై అమృతవల్లి ఎప్పుడూ ధైర్యంగా, మంచిగా ఉండాలని నిర్ణయించుకుంది. చూసారా పిల్లలు? ధైర్యం, మంచితనం మరియు సహాయ స్వభావం ఉన్నవారు దేనిని అయినా గెలవచ్చు. మంచి మనసుతో ధైర్యంగా ముందుకు వెళితే మాయ కూడా నిజంగా మారుతుంది. ఈ కథ నచ్చిందా? ఏ సన్నివేశం బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.